నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఒక దేశం మీద బాహ్య ప్రపంచం ఏ విధంగా తన పెత్తనం చేయాలి అనుకుంటుంది, ఏ అవకాశాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుంది. బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగిన తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని ఆ దేశం నుంచి వెళ్ళిపోయి భారతదేశంలో తలదాచుకున్నటువంటి తర్వాత ఇంతకుముందు అట్లాంటివి జరిగినాయి. కానీ అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాని వెళ్ళిపోయాడు, ఆ దేశం నుంచి ఉన్నటువంటి వాళ్ళు అక్కడే జైళ్ళలో మగ్గుతున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని ఒకసారి ఇంతకుముందు హత్యకు గురయ్యారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆగమైపోయింది. అట్లా అనేక దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, మీకు గడాఫీ లాంటి వాళ్ళందరూ కూడా మర్డర్ కావడమో ఇంకెవరో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా, మనకు చూస్తూనే ఉన్నాం. ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇరాక్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లిబియాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళు కానీ, బయట దేశాలకు సంబంధించినటువంటి పెత్తనము ఆ దేశంలో ఎప్పుడైతే చిన్న అంశం కోసమైనా సరే మనం ఇస్తామో అది అలుసుగా మారిపోతుందనేటువంటి విషయాన్ని చెప్పుకోక తప్పదు. అది భారతదేశానికి సంబంధించి బంగ్లాదేశ్ అల్లర్లు జరిగిన తర్వాత కాన్సుల్ జనరల్ జెన్నిఫర్, థ్యాంక్ యూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లీడర్ ఆఫ్ AIMIM Asaduddin Owaisi for your kind hospitality and for sharing your informed and important views on a range of shared issues and concern. I look forward to continuing our discussion అని ఆగస్టు 12వ తారీఖు కలిశారు. అధికారికంగా అది బయటికి అఫీషియల్గానే చెప్పారు. ఏం చర్చించారు ఏంటి అనేటువంటి విషయాలు తెలియదు. కానీ ఈ భేటీ జరిగిన తర్వాత తెల్లారి మరునాడు షేక్ హసీనాకి భారతదేశం ఏ విధంగా షెల్టర్ ఇస్తుంది, శరణార్థిగా వచ్చినటువంటి షేక్ హసీనాను భారతదేశ ప్రభుత్వము ఏ విధంగా కాపాడుతుంది, ఇది తప్పు అనేటువంటి మాట మాట్లాడారు. అసదుద్దీన్ ఓవైసీ అయితే పాలస్తీనాకు సంబంధించినటువంటి మాట మాట్లాడారో, పాలస్తీనాకు మద్దతు తెలిపారన్నారో, కానీ అదే బంగ్లాదేశ్ విషయంలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ప్రపంచ దేశాలన్నిటికీ సంబంధించి ఒక ఎకోసిస్టంలో వీళ్ళు ఉంటారు అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేమీ లేదు. ఈ కాన్సుల్ జనరల్తో మీటింగ్ అయిన తర్వాత మాత్రమే షేక్ హసీనాకు సంబంధించినటువంటి అంశం పైన అసదుద్దీన్ ఓవైసీ స్పందించి ఎట్లా నరేంద్ర మోడీ భారత సర్కారు షేక్ హసీనాను భారతదేశంలో శరణార్థిగా ఒప్పుకుంటారు, పంపించాల్సిందే బంగ్లాదేశ్కి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దీని వెనక జరిగినటువంటి అంటే ఈ భేటీకి ఆయన మాట్లాడినటువంటి మాటకి, అంతకుముందు పాలస్తీనా కోసం జై పాలస్తీనా అని ఏకంగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటకి, ఎవరెవరు ఎక్కడి నుంచి గాలాలు వేస్తారు, ఎక్కడి నుంచి భారతదేశంలో కిరోసిన్ జల్తారు, ఎక్కడెక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలని ప్రపంచ దేశాల్లో నెగిటివ్గా చేయడానికి కృషి చేస్తారు, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి వస్తున్నటువంటి పేరును తప్పుడు పేరు తీసుకురావడానికి, ఈ దేశాన్ని అల్లరి చిల్లరగా చూడడానికి అనేకమైనటువంటి మాటలు చెప్తుంటారు. అట్లా అవకాశాలను అయితే ఇంకొక ఖచ్చితమైనటువంటి రష్యాకు సంబంధించినటువంటి ఒక మాట ఎక్కడికి వెళ్ళొచ్చిందంటే ఇది, రష్యా కాషన్స్ ఇండియా దట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ trying to apply pressure on Andhra Pradesh CM to switch sides. Russia had also warned Bangladesh earlier that US is funding extremists. అదే బంగ్లాదేశ్కు ఇదే రష్యా ఒక హెచ్చరిక జారీ చేసింది. అమెరికాకు సంబంధించినటువంటి ఫండ్స్ బంగ్లాదేశ్కి వస్తున్నాయి, బంగ్లాదేశ్లో అంతర్గత కలహాలు అల్లర్లు జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి హెచ్చరిక జారీ చేసింది. అదే రష్యా ఇప్పుడు భారతదేశానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది, మిత్రదేశంగా కొన్ని సూచనలు చేసింది. చంద్రబాబు నాయుడు పైన బయటకు సంబంధించినటువంటి మిషనరీ శక్తులు చాలా మేరకు ఒత్తిడి చేస్తున్నాయి, ఎన్డీఏ నుండి బయటికి జరగాలని. అట్లనే బంగ్లాదేశ్ అల్లర్లకు సంబంధించి ఇదన్నిటికీ కారణం ఏం చూపించాలి అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక బూచిగా కారణంగా చూపించి పక్కకు పోవడానికి ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు జేపీసీ వేశారు. ఆ జేపీసీకి సంబంధించినటువంటి నివేదిక ఆధారంగా మేము వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి
అమెండ్మెంట్ని మార్పును ఆ చట్టాన్ని మార్పు చేయడానికి వ్యతిరేకమైనటువంటి కారణము చూపి ఎన్డీఏకి బీజేపీకి దూరం జరగమనేటువంటి ఒత్తిడి చంద్రబాబు నాయుడు మీద అంతర్జాతీయ సమాజం నుంచి, అయితే నేరుగా అంతర్జాతీయ సమాజం అక్కడ బయట నుంచి వేలు పెడుతున్నట్టుగా కనబడకుండా చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండేటువంటి కొన్ని ఒత్తిడి చేసేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నదని రష్యాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్సు, ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి మొసాద్ కూడా ఇప్పటికే తగు సూచనలు చేసింది. ఇండియాలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా అలర్ట్ చేసింది ఈ అంశం పైన. మరి ఏం జరగవచ్చు, ఏం జరగబోతున్నది, భారతదేశంలో రాజకీయమైనటువంటి కోణాలు మారిపోతాయా, జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి ఎన్నికలను ఆ ఫలితాల ద్వారా ప్రయత్నం చేస్తారా, లేదా వక్ఫ్ బోర్డు జేపీసీ అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారా, బంగ్లాదేశ్ అంశాన్ని బూచిగా చూపిస్తారా, ఏ బూచి ఏ కథ దొరుకుతుంది అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారమే తర్వాత జరిగేటువంటివి బాహ్య శక్తులు దేశంలో ఉన్నటువంటి అల్లరి చిల్లరి వాళ్ళ చేయడం కోసము చిన్న ఒక కథ చూపెట్టి, చిన్న అంశాన్ని చూపెట్టి దేశంలో అల్లర్లు జరపడానికి కుట్రలు చేస్తాయి అనడానికి మచ్చు తునకలు ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. భారతదేశం పైన ఇప్పటికీ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి అట్లాంటి విషయాల్లో ఎక్కడ కూడా వాళ్ళు ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఆ సఫలం కాకపోవడంతో ఎట్లా చేయాలి అనేటువంటి హిండెన్బర్గ్ అనేటువంటి ఒక నివేదిక తీసుకొచ్చారు. పోనీ ఎట్లయినా సరే భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు, అక్కడ కూడా విఫలమైపోయారు. ఇప్పుడు ఎక్కడ సక్సెస్ కావాలి, ఎట్లా సక్సెస్ కావాలి, భారతదేశాన్ని దెబ్బ కొట్టడానికి అనేటువంటి అంశం పైన ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి జేపీసీ, ఆ జేపీసీ నివేదిక షేక్ హసీనాకు శరణార్థిగా శరణం ఇక్కడ ఇవ్వడం అనేటువంటి అంశం కూడా దేశంలో అల్లర్లు చేయడానికి కాచుకొని కూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశాన్ని, వాళ్ళందరికీ కూడా ఫండింగ్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది.